హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. ఇక్కడ చూసుకోవచ్చు, ఏదైతే మీరు ఫోటోలో చూస్తున్నారో ఇది వచ్చి డబుల్ బెడ్రూమ్ల దగ్గర ఇష్యూ అయితే జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాంప్లెక్స్ వద్ద మోహరించిన పోలీసులు ఆక్రమించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు స్వాధీనం. ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో ప్రభుత్వం పంపిణీ చేయకపోవడంతో ఈ ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారు ఆక్రమించుకోవడం అయితే జరిగింది నిన్న. దానికి సంబంధించి వీడియోలో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఇక్కడ స్కిప్ చేయకండి. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. పద్మనాభ నగర్ ఓల్డ్ మారేడుపల్లిలో అక్రమంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉంటున్న వారిని అధికారులు సోమవారం ఖాళీ చేయించారు. ఓల్డ్ మారేడుపల్లిలో ప్రభుత్వం 22 బ్లాకులు 468 ఇళ్లను ప్రభుత్వం నిర్మించి ఇందులో 2022లో తొలి విడతగా 273 మందికి ఇళ్లను కేటాయించారు. 49 మంది అక్రమంగా ఇళ్లను ఆక్రమించి నివాసం ఉంటున్నారని రెవెన్యూ అధికారులు సమాచారం అందగా అధికారులు ఎంక్వైరీ నిర్వహించారు. ముందస్తు భద్రత కోసం భారీగా పోలీసులు బలగాలు, అగ్నిమాపక వాహనాలు, అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు. సికింద్రాబాద్ ఆర్టీఓ సాయిరాం ఆధ్వర్యంలో అధికారులు ఎంక్వైరీ చేసి 16 ఇళ్లకు తాళాలు వేశారు. మిగతా వారి పేర్లు రెండో విడత లబ్ధిదారుల జాబితా ఉన్న నేపథ్యంలో త్వరలోనే వారికి ఇల్లు కేటాయింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ తెలిపారు. 15 రోజుల్లోనే ప్రక్రియ పూర్తి చేసి మొత్తం 190 పైగా ఇళ్ల లబ్ధిదారులకు అందేలా చూస్తామన్నారు. ఈ సందర్భంగా ముండా మార్కెట్ కార్పొరేటర్ దీపిక మాట్లాడుతూ తొలి విడత లబ్ధిదారుల జాబితా విడుదలై 3 ఏళ్లు కావస్తున్న ఇప్పటికీ రెండో విడత ఇళ్ల కేటాయింపు జరగకపోవడం అసహనం వ్యక్తం చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు, ఇల్లు ఖాళీ చేస్తూ వెళ్తున్న పలువురు. ఏవైతే ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయో వీటికైతే ఈ ఉద్రిక్తత నడుమ ఖాళీ చేసిన అధికారులు 15 రోజుల్లో అసలైన లబ్ధిదారులకు ఇస్తామని సికింద్రాబాద్ ఆర్టీఓ వెళ్ళాడు. నేను ఆల్రెడీ చెప్పాను, ఏవైతే ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్ ఉందో, డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఉందో, అది డబుల్ బెడ్రూమ్ స్కీమ్ రద్దు అయిపోయింది కాబట్టి ఏవైతే ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్ ఉందో దానికి సంబంధించి L2లో ఎవరైతే ఉన్నారో వారికి అయితే ఇళ్ళైతే కేటాయిస్తారని చెప్పేసి మనం అయితే చెప్పాము. ఇప్పుడు ఏదైతే మనం చూసుకుంటే ఇంకా మామూలు 29 ఇంకా రేపు లేదా ఇంకో 2 డేస్ అయిపోతే మనకైతే ఈ L1 L2కి సంబంధించి అర్హుల జాబితా అయితే రిలీజ్ అవుతుంది. ఈ రిలీజ్ అయిపోయిన తర్వాత మనకు ఈ L2లో ఎవరైతే ఉన్నారో వారికి నెక్స్ట్ మంత్ 15వ తారీఖు తర్వాత, అంటే మే 15వ తారీఖు తర్వాత ఈ డబుల్ బెడ్రూమ్లు అయితే పంపిణీ చేసే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి అందరికంటే ముందుగా మన ఛానల్ ద్వారా అయితే చెప్పే ప్రయత్నం అయితే చేశాను. నేను ఒకవేళ ప్రభుత్వ నిర్ణయం మార్చుకుంటే మనం అయితే ఏం చేయలేం. మనకున్న సమాచారం అయితే ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాను. ఇప్పుడు L1లో ఎవరైతే ఉన్నారో వారికి ఈ 5వ తారీఖు నుంచి 7వ తారీఖు మధ్యలో ఈ ఫస్ట్ ఫేజ్ సంబంధించి మంజూరు పత్రాలు కూడా పంపిణీ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది. ఇక్కడ మనం అయితే క్లియర్ గా చూసుకోవచ్చు, 15 రోజుల్లోగా లబ్ధిదారులకు ఇస్తామని చెప్పి సికింద్రాబాద్ ఆర్డీఓ వెల్లడి. ఏవైతే ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అలాగే డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఏవైతే ఉన్నాయో ఆర్డీఓ సంతకం అయితే కంపల్సరీ. మనం చూసుకోవచ్చు, ఏదైతే గతంలో పంపిణీ చేసిన డబుల్ బెడ్రూమ్ ఏవైతే పట్టాలు ఉన్నాయో పట్టాల మీద ఈ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ సంతకం స్టాంప్ వేస్తేనే అది చెల్లుతుంది. ఇది ఎంత కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగినప్పటికీ కూడా ఇది మొత్తం ఆర్డీఓ చేతుల నుంచే ఈ మంజూరు పత్రాలు, అదే ఈ పట్టాల పంపిణీ అనేది ఉంటుంది కాబట్టి వారైతే క్లియర్ గా చెప్పడం జరిగింది. 15 రోజుల్లోగా అసలైన లబ్ధిదారులకు ఇస్తామని చెప్పేసి వెల్లడించారు. చూద్దాం మరి దీనికి సంబంధించి మరి ఇందిరమ్మ సంబంధించి L2లో ఎంతమందికి ఇస్తారు, లేకపోతే గతంలో ఎంపికైన వారికి ఇస్తారా, లేకపోతే మళ్ళీ ఈ డబుల్ బెడ్రూమ్ సంబంధించి లక్కీ డ్రా ఇస్తారా అనేది మనం అయితే చూడాల్సింది. దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉంటే మరొక వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.